ప్రభువును స్తుతించుడి, ప్రభువును స్తుతించుడి. వర్షిపింగ్ ఆఫ్ లార్డ్, ఆరాధన. స్తుతికి ఒక మాట ఆరాధన అని కూడా మనం చెప్పవచ్చు. దేవుని స్తుతించాలి, యెహోవాను స్తుతించాలి. మనము దేవునిని స్తుతిస్తూ ఉన్నామా? ఎన్నిసార్లు స్తుతిస్తున్నాం? ఎన్నిసార్లు అంటే కొంతమంది అంటారు వారానికి ఒకసారి. చాలా బిజీ అండి మాకు, చాలా పనులు ఉన్నాయి, వారానికి ఒకసారి చేస్తాం. కీర్తనకారుడు ఏమంటాడంటే 145వ కీర్తన 2వ వచనం, అనుదినము నిన్ను స్తుతించెదను, నిత్యము నేను. అనుదినము, ఆల్ ద డేస్, 24/7, 365 days, 365 days అనుదినము నేను నిన్ను స్తుతించెదను. ఇంకా ఏమంటాడంటే నిత్యము, నిత్యము, ఎవలాస్టింగ్, నిత్యము నేను స్తుతించను. ఈ అనుభవం ఉందా మనకి? ఈ అనుభవం ఉందా? కొంతమంది స్తుతి ఆరాధన అంటే ఎటువ చూస్తుంటారు. స్తుతి ఆరాధన అంటే వారి శరీరం ఇక్కడ ఉంటుంది. ఇంగ్లీష్లో సాగుతుంది కదా, బాడీ ప్రజెంట్ మైండ్ ఆఫ్. ఏదో స్థుతి చేయాలంటే నిలబడి కష్టపడి చాలే అని. అనుదినము దేవుని స్తుతించాలి, నిత్యము ఆయన స్తుతించాలి, నిత్యము ఆయన స్తుతించాలి. అబ్రహాము దేవుని స్తుతించేవాడు. అబ్రహాము దేవుని స్తుతించడానికి ఒక స్థలం ఏర్పాటు చేస్తున్నాడు. ప్రతిదినము ఆ స్థలం దగ్గరికి వెళ్ళి దేవుని స్తుతించేవాడు. స్తుతి, స్తుతి, స్తుతి. యాకోబు కూడా దేవుని స్తుతించాడు. అన్న తరుముకు వస్తున్నాడు, పరిగెత్తుతున్నాడు. మధ్యలో అలసిపోయి కాడ వెళ్తున్నాడు. అక్కడ దేవుని దర్శనం కనిపించింది. దేవదూతలు ఒక నిచ్చెన కనిపించింది. దేవదూతలు పైకి ఎక్కుతున్నారు, దిగుతున్నారు. దేవుని దర్శనం. ఆ దర్శనంలో నేను టెన్షన్లో ఉన్నాను, మా అన్న తరుగుతున్నాడు, ఇప్పుడు నీకు ఏం మాట్లాడుతున్నాయా అని అల్లా లేదు. వెంటనే ఒక రాయి తీసి ఆ రాయి అక్కడ పెట్టి దాన్ని నూనె పోసి ఒక చక్కటి పేరు పెట్టాడు. ఏంటది? బేతేల్. బేతేల్, బేత్ అంటే గృహం. హీబ్రూ భాషలో బేత్ అంటే గృహం. ఏల్ అంటే యెహోవా, యెహోవా గృహం. దేవుని స్తుతించాడు. అక్కడ వెళ్ళిపోయాడు, మామూలుకి వెళ్ళాడు. భార్యల కోసం 14 సంవత్సరాలు సేవ చేశాడు. ఇంకొక 6 సంవత్సరాలు సేవ చేశాడు. 20 సంవత్సరాల తర్వాత తిరిగి వస్తూ ఇక్కడ నేను దేవుడు నాకు దర్శించాడు కదా, ఆ స్థలం ఎలా ఉందో చూడాలని మళ్ళీ వెళ్ళాను. మర్చిపోలా, దేవుడు చేసిన మేలును మర్చిపోలా. నా అన్న నా గురించి మర్చిపోయాడు. నేను అక్కడికి వెళ్ళి ఆశీర్వదింపబడ్డాను, ఎంతో సంపాదించుకున్నాను, తిరిగి వెళ్తూ ఉన్నాను నా దేశానికి. హాయిగా వెళ్ళిపోదాం అనుకోలా. దేవుడు నాకు కనిపించిన దర్శనం ఉన్న ప్రదేశం ఆ రాయక పెట్టాను కదా నేను అని అక్కడికి వెళ్ళి మళ్ళా దేవుడిని స్తుతిస్తూ ఉన్నాను. దేవుడు చేసిన మేళ్లను మనం మర్చిపోతూ ఉంటాం. నిన్న దినము స్తుతి ఆరాధన, కృతజ్ఞతా స్తుతి ఆరాధన గృహంలో మనం చేస్తున్నాం. దేవదాస్ గారి గృహంలో దేవునికి స్తుతి చెల్లించాలి, స్తుతి చెల్లించాలి. స్తుతి ఏ విధంగా చెల్లించాలి అని మనం ఆలోచన చేస్తే, దేవునికి స్తుతి చెల్లించడం ఎలా, లేకపోతే ఎలా స్తుతించాలి అంటే యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనంలో దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఆత్మతో, నువ్వు నిజంగా ఆత్మతో స్తుతిస్తూ ఉండి ఆ శిలువ వైపు చూస్తుండే
నీవు కళ్ళు మూసుకుని ఆ శిలువ వైపు చూస్తూ ఆ శిలువను చూస్తూ ఉండగా దేవుడు నీకు ప్రత్యక్షం అవుతాడు. ఆ అనుభవం మనకు కావాలి. ఆ అనుభవం మనకు కావాలి. మన మనసు ఎక్కడో పెట్టుకుని మన హృదయమే ఏదో ఆలోచిస్తూ ఒక ఆయన అన్నాడట, ఏమన్నాడు తెలుసా? అయ్యా నీకు స్తోత్రం, నాకేమో ఆత్రం అన్నాడు. ఏమన్నాడు? నీకు స్తోత్రం, నాకు ఆత్రం. ఎప్పుడైపోద్దా ఎప్పుడు ఇంటికి వెళ్ళి మంచిగా భోజనం చేద్దామా, ఈరోజు మా ఆవిడ బిర్యానీ చేసినట్టుంది. ఆత్రం ఆత్రం. దేవుని స్తుతించడంలో అన్ని విషయాలు పక్కన పెట్టాలి. యు హావ్ టు సెట్ అపార్ట్. అన్ని విషయాలు పక్కన పెట్టి దేవుని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. సత్యముతోనూ ఆరాధించాలి. ట్రూత్, వేషధారణ కాదు. ఆ పరిసయుడు సుంకరి ప్రార్థన మనకు తెలుసు. పరిసయుడు వేషధారణతో దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. వేషధారణ కాదు. దేవుని స్తుతించేటప్పుడు సత్యముతో స్తుతించాలి. సత్యం అంటే ఏంటి? సత్యం అంటే యేసు, యేసే సత్యము. నేనే సత్యము అని ప్రభువు చెప్తూ ఉన్నాడు. సత్యముతో దేవుని స్తుతించాలి. దేవుని స్తుతించాలి. దావీదైతే అనేక విధాలుగా చెప్తాడు. ఇప్పుడు మనం పాడే పాట దేవుని స్తుతించుడి 150వ కీర్తన. 150వ కీర్తన ఒకసారి చూద్దాం. యెహోవాను స్తుతించుడి, ఆయన పరిశుద్ధ ఆలయమునందు దేవుని స్తుతించుడి, ఆయన బలమును ప్రసిద్ధి చేయొచ్చు ఆకాశ విశాలమును ఆయనను స్తుతించుడి, ఆయన పరాక్రమ కార్యమును బట్టి ఆయనను స్తుతించుడి, ఆయన మహాప్రభావమును బట్టి ఆయనను స్తుతించుడి. ఇప్పుడు చెప్తున్నాడు ఎలా స్తుతించాలో. బోరధ్వనితో ఆయనను స్తుతించుడి, స్వర మండలములతోనూ సితారతోనూ ఆయన స్తుతించుడి, తంబురతోనూ నాట్యముతోనూ ఆయన స్తుతించుడి. తన్మయంతో చదువుతున్నాడు దావీదు. ఆ ఆర్టర్ను తీసుకెళ్తూ ఆ ఓబేదెదోము ఇంటి నుండి దేవుని మందసాన్ని దావీదు పట్టణానికి తీసుకువెళ్తూ తన్మయత్వం చెంది నాట్యం చేస్తున్నాడు. నాట్యం. దేవుని మందిరానికి రావడానికి కొంతమందికి అంత విసుగు. ఏంటి ఆదివారం, ఏంటి మందిరానికి వెళ్తాం, ఏంటి దేవుని స్థితి. దేవుని స్తుతించాలి. పూర్వధ్వనితో ఆయన స్తుతించాలి, స్వర మండలముతో ఆయనను స్తుతించాలి, సితారాతో ఆయన స్తుతించాలి, తంబురతోనూ నాట్యముతోనూ ఆయన స్తుతించాలి, తంతి వాద్యములతో ఆయనను స్తుతించాలి. పిల్లల గ్రోవితో నీకు దేవుడు రకరకాల టాలెంట్స్ ఇచ్చాడు. పిల్లల గ్రోవి నేను చిన్నప్పుడు 14 పళ్ళు తిరిగేవాడు. ఫ్లూట్ ఒక్కొక్కడికి టాలెంట్. మనం మా ఇంటికి ఒక ఆయన వచ్చారు, మౌతార్కన్. మౌతార్కన్ తెలుసా? మౌతార్కన్తో చాలా చక్కగా ఉన్నారు కదమ్మా. మౌతార్కన్తో మన బిడ్డలు చక్కగా డ్రమ్స్ ప్లే చేస్తున్నారు. వాళ్ళు క్యాష్ చేస్తే క్యాష్ ప్లే చేస్తారు. అప్పుడు ఆ శ్యామల గారికి నాకు ఆ పాటలో గ్యాప్ రాకుండా ఉండదు. ఎందుకంటే ఆవిడ ఒక స్వరం, నాదొక స్వరం కదా. అదే క్యాష్ ఉంటే ఆ రీడ్స్ అవన్నీ కరెక్ట్గా పడతాయి. అప్పుడు మనం పాట చక్కగా పాడచ్చు. పిల్లల గ్రోవితో ఆయన స్తుతించడం, మ్రోగు తాళములతో ఆయన స్తుతించడం. మనం కంజీర కొడుతున్నాం, మ్రోగు తాళాలు, దానికి తాళం ఉండేది కదా, తాళాలతో దేవుని స్తుతించాలి. గంభీర ధ్వని గల తాళములతో ఆయన స్తుతించాలి. దేవుని ఎలా స్తుతిస్తూ ఉన్నాం మనం ఆలోచన చేయండి. మన హృదయాంతరంగంలో నుండి దేవుని స్తుతించాలి. ఆ శ్రమలో ఉండి, ఆ ఎంగేదు అనే ఆ గుహలో ఉండి దావీదు అంటున్నాడు, ప్రభువా నేను నా అంతరాత్మను విడుదల చేయడానికి నిన్ను స్తుతిస్తూ ఉన్నాను. అంతరాత్మ అన్నాడు. కానీ ఆయన బాధ అంతా ఏంటంటే సౌలును తరుపుతున్నాడు. ప్రభువా నేను ఈ గుహలో దాక్కున్నాను, నన్ను విడిపించు ప్రభువా. స్తుతిస్తూ ఉన్నాడు దావీదు, స్తుతిస్తూ.
ప్రియ దేవుడి బిడ్డారా, దేవుడిని స్తుతిస్తున్నాం. మా అమ్మమ్మ గారు కావాలి తర్వాత 3 గంటలకి 4 గంటలకి పాటలు పాడుతుంది. పాటలు ఏంటమ్మమ్మ మాకు నిద్ర చెడగొడుతున్నాం. 3 గంటలకి 4 గంటల పాట పాడుతుంటే మాకేమో మనం 12 గంటల వరకు చాటింగ్ చేసుకుని వాట్సాప్లు చూసుకుంటా ఎప్పుడు పడుకుంటాం 1 గంట పడుకుంటాం కదా. ఇంటికి పడుకుంటున్నారు. దేవుని స్తుతించాలంటే ఉదయకాలం వెళ్ళాలి. ఉదయకాలమున లేచి దేవుని స్తుతించాలి, ఆత్మతో స్తుతించాలి, సత్యముతో స్తుతించాలి, తంబులతో స్తుతించాలి, తాళములతో స్తుతించాలి, సన్నతంతో వాద్యములతో ఆయన స్తుతించాలి. పిల్లల గ్రోవికి ఆయన స్తుతించాలి. నోట్లో కొంతమంది పెదవులు కూడా రావు, ఓపెన్ చేయరు. చూడండి, కీర్తనకారు ఏం చెప్తున్నారంటే కీర్తన 51వ కీర్తన 15 వచ్చింది. ప్రభువా, నా నోరుని స్తుతిని ప్రచురపరచునట్లు నా పెదవులను తెరవుము. నిన్ను స్తుతించడానికి నా పెదవులు తెరవు ప్రభువా. కొంతమంది పెదవులు కూడా కలపరు. పాటలు పుస్తకాలు తెచ్చుకోరు. బ్రహ్మ మొబైలే కదా, ఎప్పుడు వస్తుంది అనుకోండి అమ్మా. ఆ మొబైల్లో చాలా రకాల చండాలమైనవి ఉంటాయి. ఎక్కడ వస్తుంది దాంట్లో పెట్టుకోవచ్చు, బైబిల్ దాంట్లో పెట్టుకోవచ్చు, ఇంకేంటేంటో పెట్టుకోవచ్చు మొబైల్ కదా. ఎక్కడ వస్తుంది అనుకోండి. దేవుని స్తుతించడానికి నీ పెదవులు తెరవబడాలి. పెదవులు తెరిచి దేవుని స్తుతిస్తూ ఉన్నావా? ఆలోచన చేయండి. అయితే ఆ పెదవులు దోషము కలిగిన పెదవులు అనుకో, ఆ పెదవులు రక్తసిక్తమైన పెదవులు అనుకో, ఆ పెదవులు మురికి పెదవులు అనుకో, దాంతో స్తుతిస్తే దేవుడు వింటావు. కృష్ణభక్తుడు ఏం చెప్తున్నాడు? ఆరోగ్యండి, అపవిత్రమైన పెదవులు గలవాడిని. చూడండి, ఆలోచన. అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను. అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసిస్తూ ఉన్నాను. అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నేను నివసిస్తూ ఉన్నాను. నా పెదవులు అపవిత్రమైనవి. ఆ పెదవులతో నిన్ను నేను స్తుతించలేను ప్రభువా. నా పెదవులను పరిశుద్ధపరచు. హల్లెలూయా, ఆమేన్. నా పెదవులను పరిశుద్ధపరచు ప్రభువా. నేను అపవిత్రమైన పెదవులు గలవాడను. ఈ అపవిత్రమైన పెదవులతో నిన్ను నేను స్తుతించలేను. యెషయా రాజు యొక్క బంధువు అంట. నేను మందిరానికి వెళ్తే నన్ను ఎవరు ఆపేది? రాజు వస్తున్నారనుకో, తప్పండి అన్నారు కదా. కలెక్టర్ గారు వస్తారు, లేదా ఎమ్మెల్యే గారు వస్తారు. ఎమ్మెల్యే గారు తప్పండి ఆయనకి ఎవరిని అంటుకునేవారు. ముందుకు వెళ్తారు. అలా వెళ్ళాడు మందిరంలో. అక్కడికి వెళ్ళి చూస్తే కెరూబులు యెహోవా పరిశుద్ధుడు అని ఆయన అక్కడ ఆ స్తుతి గానాలు చూస్తూ ఉంటే ఒక్కసారి ఆశ్చర్యపోయి భయం వేసి సాగిలపడ్డాడు. సాగిలపడి ఆయన అంటున్నాడు, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడిని. అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గల జనాన్ని మధ్యలో జీవిస్తూ ఉన్నా. ఆ ఇంటి వారు బూతులు తిడుతున్నారు, ఈ ఇంటి వారు బూతులు తిడుతున్నారు, ఎదురింటి వారు బూతులు తిడుతున్నారు. దేవాలయంలో చాలా చక్కగా ఉంటారు, చక్కగా పాట పాడతారు, బయటకు వెళ్ళగానే మొదలంటారు కదా. గుడిలో వినిన నీ వాక్యము గుడి బయట నాచారములో, గుడి బయట మన యొక్క దైనందిన జీవితంలో మన పెదవులు ఎలా ఉన్నాయని ఒకసారి ఆలోచించాలి. ఎలా ఉన్నాయి మన పెదవులు? ఎవరిని ఏ విధంగా తిడతాం, ఎవరిని ఏ విధంగా దూషిస్తాం, ఎవరిని ఏ విధంగా హేళన చేస్తాం. కొంతమంది హేళన చేస్తున్నారు, లేదో గొప్పడు అయిపోయింది హేళన. అక్కడ ఉన్న కెరూబులు అంటే
ఇదిగో ఆ నిప్పును తీసుకొచ్చి ఆ పెదాలకు తాకించి నీ పెదవుల యొక్క పాపము పోయింది, నీ పరిశుద్ధపరచబడింది కదా. ఇప్పుడు దేవుని స్తుతించు, ఆ పవిత్రమైన పెదవులతో దేవుని స్తుతించు, ఆ పరిశుద్ధమైన పెదవులతో దేవుని స్తుతించు. మందిరానికి వస్తున్నామంటే దేవుని స్తుతించడానికి మందిరానికి రావాలి. దేవుని స్తుతించడంలో ఒక పద్ధతి ఉండాలి. దేవుని స్తుతించాలి అంటే ఒక మర్యాద ఉండాలి, ఒక స్థలం ఉండాలి. దేవుని స్తుతించడానికి ఇష్టవంతుడిగా దేవుని స్తుతించడం కాదు, దేవుని స్తుతించడానికి ఒక ప్రత్యేకమైన స్థలం ఏర్పాటు చేసుకోవాలి. ఇంటిలో సంతోషం, అన్ని రూముల్లో దేవుని స్తుతిస్తూ ఉన్నాం, కానీ దేవుని స్తుతించకూడని ప్రదేశాలు కూడా ఉన్నాయి. కొంతమంది గదిలో ఏ గదిలో స్తుతించరు, బాత్రూంలో వెళ్ళి స్తుతిస్తారు కదా, అటువంటి వాళ్ళు కూడా ఉంటారు. దేవునికి ఇవ్వాల్సిన మర్యాద మనం ఇవ్వాలి. కొంతమంది ఎలా ఉన్నవాళ్ళు అలా వచ్చేస్తారు గుడికి, స్నానం చేయరు, చక్కటి బట్టలు కడతారు, పక్కవాళ్ళ కంపు. మర్యాదగా దేవుని మందిరానికి వస్తున్నావా? ఆలోచన వచ్చి దేవుని స్తుతించాలి అంటే పవిత్రమైన పెదవులు కావాలి. దావీదు అక్కడి నుంచి మాట్లాడుతున్నాడు, హిస్సోపుతో నన్ను కడుగుతాడు, హిస్సోపుతో. దేవుని స్తుతించడానికి సమయము, స్థలము, పద్ధతి మనకు అవసరమై ఉన్నదని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని గ్రంథంలో స్తుతి అనే మాట, లేక దేవుని ఆరాధించడం అనే మాట, లేక సేవించడం అనే మాట 6106 సార్లు మాట. 6106 సార్లు దేవుని స్తుతించడి, దేవుని స్తుతించడి. దేవుని దావీదు ఎన్నిసార్లు అంటాడంటే చూడండి, 145వ కీర్తన, 146వ కీర్తన, 147వ కీర్తన, 148వ కీర్తన, 49వ కీర్తన, 150వ కీర్తన. దేవుని స్తుతించడి, యెహోవాను స్తుతించడి, యెహోవాను స్తుతించడి. దేవుని స్తుతించాలి, దినదినము దేవుని స్తుతించాలి, నిత్యము దేవుని స్తుతించాలి, నిత్యము దేవుని తంబురతను, సితారాతను దేవుని స్తుతించాలి, నాట్యము చేస్తూ దేవుని స్తుతించాలి. పవిత్రమైన హృదయముతోనూ పవిత్రమైన పెదాలతోనూ దేవుని స్తుతించాలి. అంతేగాని దేవుని స్తుతించడం అంటే 45వ కీర్తన చూద్దాం. రాజువైన నా దేవా, నిన్ను గణపరిచెదను, నీ నామమును నిత్యము సన్నతించెదను, అనుదినము నేను నిన్ను స్తుతించెదను. 46వ వచ్చింది, 146వ కీర్తన. యెహోవాను స్తుతించుడి నా ప్రాణమా, యెహోవాను స్తుతింపము, నా జీవిత కాలమంతయు నేను యెహోవాను స్తుతించెదను. 147 యెహోవాను స్తుతించుడి, మా దేవునికి స్తోత్ర గానము చేయుట మంచిది. 148 యెహోవాను స్తుతించుడి, ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి, ఉన్నత స్థలములో నివాసులారా ఆయనను స్తుతించుడి. 149 యెహోవాను స్తుతించుడి, యెహోవా కొరకు కొత్త కీర్తన పాడి. 150వ కీర్తన యెహోవాను స్తుతించుడి, యెహోవాను స్తుతించుడి. 6వ వచనంలో చూస్తే ఆయన సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడుగాక, యెహోవాను స్తుతించుడి, యెహోవాను స్తుతించుడి, యెహోవాను స్తుతించుడి. ఒక మాట చెప్తాను, అర్ధరాత్రి ఎప్పుడు మెరుగు వచ్చింది, సడన్గా ఉలిక్కిపడి లేస్తాను. ఏం చేస్తాం? సాధారణంగా ఏం చేస్తాం? గొప్పలు వేసి టాయిలెట్కి వెళ్ళి ఒక గ్లాసు మంచి పడుకుంటాం కదా, అలాంటి చేసేదే. కానీ నిద్రపడదు, అప్పులు గుర్తు వస్తుంటాయి, ఉద్యోగంలో బాధ్యతలు గుర్తు వస్తుంటాయి, లేకపోతే కుటుంబ పరిస్థితులు గుర్తు వస్తుంటాయి, ఇల్లు కట్టడం పూర్తి అవ్వలేదు,
పిల్లలు పెళ్లి అవ్వలేదు, పిల్లలకు ఉద్యోగాలు రాలేదు, ఏవో రకరకాల సమస్యలు, అనారోగ్యం అనారోగ్యం అనారోగ్యం. నాకు మెరుగు వచ్చినప్పుడల్లా దేవుని స్తుతిస్తూ ఉంటాను, దేవుని స్తుతిస్తూ ఉంటాను. రాత్రి పక్కన లేదు. నేను మీకు ఇచ్చే సలహా ఏంటంటే, ఒకవేళ అలా జరిగితే ఆ మంచినీళ్ళు తాగి ఆ టాయిలెట్కి వచ్చి మంచం మీద పడుకుని దేవుని స్తుతులు చేయాలంటాడు. దేవుని స్తుతులు చేయాలి. దేవానికి వందనాలు, దేవానికి వందనాలు, దేవానికి వందనాలు. నిద్ర పడ్డ వరకు దేవుని స్తుతించండి. అనుభవంతో చెప్తున్నాను, అనుభవంతో చెప్తాను. ప్రియా దేవుని స్నేహితులరా, దేవుని స్తుతిస్తున్నారా ఆలోచించండి. దేవుని ఎవరు స్తుతించాలన్నారు? దేవుని ఎవరు స్తుతించాలి? దేవుని ఎవరు స్తుతించాలంటే సకల ప్రాణులు యెహోవాను స్తుతించాలి. నీవు నేను మాత్రమే కాదు, ఈ లోకంలో ఉన్న ప్రతి సృష్టి దేవుని స్తుతించాలి, దేవుని స్తుతించాలి. మత్తయి సువార్త 21వ అధ్యాయం 16వ వచనం. బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు వారి నోట స్తోత్రము సిద్ధింపచేశారు. బాలురు కూడా స్తుతించాలి, చంటి పిల్లలు కూడా స్తుతించాలి. చంటి పిల్లలు స్తుతించలేమో చూసారండి, చూసారా? చంటి పిల్లలు స్తుతిస్తారు. మీరు ఉయ్యాలో పడుకోబెట్టి ఊపుతామంటే అది చక్కగా నవ్వుతూ 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 నవ్వటం ఏంటనుకున్నా దేవుడు స్తుతించడం అనుభవం వచ్చి వస్తుంది. జాగ్రత్తగా చూడండి. చంటి బిడ్డలకి పాలు ఇచ్చేసిన తర్వాత వాళ్ళు ఉయ్యాల్లో పడుకోబెట్టి ఉయ్యాల ఊపుతుంటే వాళ్ళు చాలా చక్కగా తల్లేం కాదంటే ఆ ఉయ్యాల ఊపే వాళ్ళ ఇంకా చూస్తూ చక్కగా స్మైల్ చేస్తుంటారు. మీరు అనుకున్నారేమో మీ ఎంక చూస్తున్నాడని. వాళ్ళు దేవుడిని స్తుతిస్తున్నారు. హల్లెలూయా. బాలుల యొక్క చంటి పిల్లల యొక్క స్తుతులు నేను అంగీకరిస్తాను అంటున్నాడు ప్రభు. ఈ లోకములో ఉన్న ప్రతి సృష్టము దేవుని స్తుతిస్తూ ఉంది. సముద్రాలు దేవుని స్తుతిస్తూ ఉన్నాయి, నదులు చప్పట్లు కొడుతూ స్తుతిస్తూ ఉన్నాయి. నేను కాకినాడ ఉద్యోగం చేసేటప్పుడు కాకినాడ నుంచి ఉప్పాడు అవుతుంటాను. సముద్రం బీచ్లోనే, సముద్రం బీచ్ అమ్ముతా రోడ్డు అన్న బీచ్ రోడ్, ఆ ఉప్పెనలాగా లేక ఆ సముద్రపు తరంగాలు, ఆ ఆతు పోతులు, అవి ఆ తరంగాలు కొట్టుకుంటూ ఉంటే ఏమనిపించారంటే దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. మీరు ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయండి. ఆ బీచ్ దగ్గరికి వెళ్ళి మోకరించి ప్రార్థన చేస్తూ ఆ తరంగాలు ఎలాగా దేవుని స్తుతిస్తూ ఉంటాయో తెలుస్తుంది. దేవుని స్తుతించడం. కాకులు దేవుని స్తుతిస్తూ ఉన్నాయి, పక్షులు దేవుని స్తుతిస్తూ ఉన్నాయి. చక్కటి మాటలు ఉన్నాయండి. మనం ఆంధ్ర క్రైస్తవులు చెప్తుంది పక్షుల కిలకిలా రావాలట. ఉదయకాలంలో లేచి నీవు ఆ పక్షుల యొక్క ఆ భాషను అర్థం చేసుకోలేవు, కానీ అవి ఆ కిలకిల సౌండ్ వింటూ ఉంటే దేవుని స్తుతిస్తూ ఉన్నాయి. దేవుని స్తుతిస్తూ వేకువ జామున లేచి. ఈ లోకంలో ఉన్న ప్రతి సృష్టము దేవుని స్తుతిస్తూ ఉంది. నీవు దేవుని స్తుతిస్తూ ఉన్నావా? ఉదయకాలంలో లేచి దేవుని స్తుతిస్తూ ఉన్నావా? నీ హృదయాన్ని దేవుని ముందు కొమ్మరిస్తూ ఉన్నావా? ఆలోచించే ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తుతులు చెల్లించాలి, దేవునికి స్తుతులు చెల్లించాలి. ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరూ దేవునికి స్తుతులు చెల్లించాలి. ఇంకా ఎలాగా దేవుని స్తుతించాలి అంటే కీర్తనకారంగా చూడండి. కీర్తన 9వ కీర్తన 1వ వచనం. నా పూర్ణ హృదయముతో నేను యెహోవాను స్తుతించదును. ఆఫ్ కాదు, పూర్ణ హృదయంతో నేను
దేవుని యెహోవాను స్తుతించెదము. దేనికి స్తుతిస్తున్నాడంట? యెహోవా నీ అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించెదను. ప్రభువా, నీవు నా జీవితంలో చేసిన మేలన్నిటిని బట్టి నిన్ను నేను స్తుతిస్తూ ఉన్నాను. ఉదయకాలంలో లేచి ప్రభువా తిరిగి నాకు మరలా క్రొత్త దినమును ఇచ్చినందుకు దేవుని స్తుతిస్తూ ఉన్నాను. 2025 సంవత్సరంలో అప్పుడే ఒక నెల అయిపోయింది. మళ్ళా నూతన నెలలోకి వచ్చాం. నెలంతా దేవుడు కాపాడాడు. దేవుని స్తుతించాలి, దేవుని స్తుతించాలి. ఉదయకాలంలో లేచి నా ప్రాణంలో తిరిగి నాకు ఇచ్చావు ప్రభువా. నిద్రలో చనిపోయేవాడు లేరా? చాలా మంది ఉన్నారు. రాత్రి చక్కగా ఫోన్ చేసి కబుర్లు చెప్పాడండి, కొడుకున్నాడు, పొద్దున్న చూస్తే చనిపోయాడు. ఇశ్రాయేలుకి ఒక మంచి వాడిగా ఉన్నది ఏంటో తెలుసా? యూదులకు వారు రాత్రి పడుకునే ముందు, దేవా మా ఆత్మను నీ చేతికి అప్పగిస్తూ ఉన్నాను. ఎందుకంటే మా ఆత్మ నీ చేతిలో ఉంటే అది క్షేమంగా ఉంటుంది. మా ఆత్మ నీ చేతులకు అప్పగిస్తే దాన్ని సురక్షితంగా నువ్వు చూస్తావు, తిరిగి నాకు ఉదయాన్నే ఇస్తావు. మనం నిద్రపోతే అసలు ఏం జరుగుతుందో మనకు తెలుస్తుందంటే ఏం తెలియదు. నువ్వు ప్రార్థన చేస్తున్నావా? దేవుని సన్నిధిలో మొరపెట్టుచూ ఉన్నావా? దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నావా? ప్రభువా, ఇంకొక దినం నువ్వు నాకు ఇచ్చావు, ఇంకొక దినం నాకు ఇచ్చావు, నీకు వందనాలు, స్తుతులు ప్రభువా అని పూర్ణ హృదయంతో దేవుని స్తుతించాలి. పూర్ణ హృదయంతో ఆయన చేసిన అద్భుత కార్యములన్నింటినీ జ్ఞాపకం చేసుకుని నీవు దేవుని స్తుతించాలి. కొంతమంది అంట దేవుని ఎందుకు స్తుతిస్తున్నారో తెలియదు, తెలియకుండా స్తుతులు చెల్లిస్తూ ఉంటారు. వాళ్ళకి అవగాహన లేకుండా దేవుని స్తుతిస్తూ ఉంటారు. కీర్తనకారుడు 47వ కీర్తన 5వ వచనంలో ఏం చెప్తున్నాడంటే, దేవుని కీర్తించుడు కీర్తించుడి, మన రాజును కీర్తించుడి కీర్తించుడి, దేవుడు సర్వభూమికి రాజయ్యన్నాడు. ఆయన సర్వభూమికి రాజయ్యన్నాడు. ఆయనను ఆ పాఠంతో స్తుతించాలి, పూర ధ్వనితో స్తుతించాలి. దేవుడు రమ్యముగా కీర్తనలు పాడాలి, రమ్యముగా కీర్తనలు పాడాలి. అవగాహనతో పాడాలి, అవగాహనతో దేవుని స్తుతించాలి. ఆయన ఏమై ఉన్నాడో తెలుసుకొని మనం దేవుని స్తుతించాలి, దేవుని స్తుతించాలి. మరి తెలియకోకుండా మనం స్తుతించకూడదు అని దేవుని వాక్యం సరిస్తుంది. ఇంకా కొంతమంది ఎలా స్తుతిస్తారు? ఆచార స్థుతి. ఆచారం ఒక గంట చర్చకెళ్ళి వచ్చేద్దాం, ఆయన ఏదో అయ్యగారు ఏదో చెప్తారో తినేసి వచ్చేద్దాం, ఏదో మనకున్నది ఏదో కానికేసి వచ్చేద్దాం. ఆచార ప్రకారం దేవుని స్తుతించకూడదు. పూర్ణ హృదయంతో దేవుని స్తుతించాలి. పూర్ణ హృదయంతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ ఆత్మతో దేవుని స్తుతించాలి. ఆచార్యంతో దేవుని స్తుతించకూడదు. వస్తున్నామా వెళ్తున్నామా, ఇది కాదు దేవుని స్తుతి అంటే. దేవుని పూర్ణ హృదయంతో స్తుతించాలి. కొంతమంది వ్యర్థమైన మాటలతో దేవుని స్తుతిస్తారట. వ్యర్థమైన స్థితి, వ్యర్థమైన మాటలు. మన పరిసైడు ప్రార్థన చూస్తే అంతే, వ్యర్థమైన మాటలు. నేను వారానికి 2 సార్లు ఉపవాసం ఉన్నాను, నేను నా 10వ వంతు దశభాగం ఇచ్చేస్తున్నాను, నేను చాలా మంచిగా జీవిస్తున్నాను, ఈ సుంకరి వలె నేను లేను. వ్యర్థమైన మాటలు చెప్తున్నాడు, వ్యర్థమైన మాటలు. మన స్థితి వ్యర్థమైన మాటలతో ఉండకూడదు. మన స్థుతి పూర్ణ హృదయంతో మన స్థుతి ఉండాలి అని దేవుని వాక్యం సూచిస్తుంది. మనము పరిశుద్ధమైన పెదవులతో దేవుని స్తుతించాలి. చదవబడిన మొదటి పాటను ఒకసారి జ్ఞాపకం చేసుకుంటాం. నిర్గమాకాండం 9వ అధ్యాయం. నిర్గమాకాండం 9వ అధ్యాయం 2వ వచనం.
నువ్వు పోనీయకపోతే నీ మీద ఏం జరుగుతుందో ఆయన చెప్తున్నాడు. ముందేమన్నాడు 1వ వచనంలో, నన్ను సేవించుటకు, నన్ను స్తుతించడానికి, నన్ను ఆరాధించడానికి నా ప్రజలను పంపించు అని మోషే నువ్వు వెళ్ళి ఫరోతో చెప్పు. ఎందుకు వారిని పంపించాలి అంటే దేవునిని సేవించడానికి. ఈ మాట చాలాసార్లు దేవుడు మోషేతో అంటుంటాడు, ఫరో దగ్గరికి వెళ్ళి నన్ను సేవించడానికి. మీరు ఇంటికి వెళ్ళి చూడండి, వచ్చేవారు అడుగుతాను నేను. ఈ ఫరోకి దగ్గరికి వెళ్ళిన దగ్గర నుంచి ఆ ఫరో ఈ జనులను పంపించే వారికి ఎన్నిసార్లు దేవుడు ఆ మాట అన్నాడు, నన్ను సేవించడానికి. ఒకసారి ఇంటికి వెళ్తాను అని మీకు అసైన్మెంట్ అనమాట. బైబిల్ చదువుతున్నారో లేదో తెలుసుకుంటాం కోసం ఇంటికి వెళ్ళి ఒకసారి ఆ అధ్యాయాలన్నీ చదవండి. అంటే ఫరోతో మాట్లాడిన తరువాత మోషే ఫరో దగ్గరికి వెళ్ళి ఫరోతో మాట్లాడి వారిని విడిపించే వారికి ఎన్నిసార్లు మాట్లాడాడు, నన్ను సేవించడానికి అనే మాట ఎన్నిసార్లు దేవుడు అన్నాడో మీరు లెక్క పెట్టుకుని వచ్చేవాళ్ళని చెప్పాలి. వచ్చేవారం మీరు రారు కదండి అన్నారా, వచ్చేవారు నమస్తా. నన్ను సేవించడానికి నా ప్రజలను పోనివ్వు, ఒకవేళ నువ్వు చెయ్యగలుగు ఏం జరుగుతుందో తెలుసా? ఏం జరుగుతుంది అన్నాడు, నీవు వారిని పోనీయనల్లక ఇంకను వారిని నిర్బంధించిన ఇదిగో యెహోవా బాహుబలము చేత నీ పశువుల మీద, నీ గుర్రాల మీద, నీ గాడిదల మీద, ఒంటెల మీద, ఎద్దుల మీద, గొర్రెల మీదకి వస్తుంది మిక్కిలి బాధాకరమైన ఫరో మీద మాత్రమే కాదు, ఎవరైతే దేవుణ్ణి సేవించడం లేదో వారి మీద కూడా బాధాకరమైన తెలుగు వస్తుంది. నువ్వు దేవుని స్తుతిస్తూ ఉన్నావా? దేవుని సేవిస్తూ ఉన్నావా? దేవుని సేవిస్తూ ఉంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు అని దేవుని వాక్యం చదివిస్తుంది. ఎవరైతే దేవుని యొక్క బిడ్డలుగా ఉంటూ ఉన్నారో, ఆ ఇశ్రాయేలు ప్రజల్లో ఒక్క పశువు కూడా చావలేదట. ఐగుప్తుల పశువులన్నీ చచ్చాయి. ఎందుకు అంటే వారు దేవుని సేవించడానికి ఫరో వారికి పర్మిషన్ ఇవ్వలేదు, ఫరో వారిని విడిపించలేదు. దేవుని సేవించడానికి కారణము, దేవుని సేవించాలి అంటే, ఎందుకు సేవించాలి అంటే మొట్టమొదటి ఏంటంటే దేవుడు మనలను పాప బంధకాల నుండి విడుదల చేసినందుకు. హల్లెలూయా! దేవుడు నిన్న పాప బంధకాల నుండి విడుదల చేసినందుకు దేవుని సేవించాలి, దేవుని స్తుతించాలి. నీవు పాపపు బంధకాల్లో ఉన్నావు, ఐగుప్తు చెరలో ఉన్నావు. కానీ ఐగుప్తు చెర నుంచి వచ్చిన తర్వాత మనము పాపపు బంధకాల్లో ఉన్నాం, పాపపు చెరలో ఉన్నాం. ఈ చెరల నుండి దేవుడు అద్భుతంగా మనం విడిపించాడు తన రక్తము ద్వారా. అందుకు దేవుని సేవించాలి, అందుకు దేవుని మనము స్తుతించాలి. మనం దేవుని ఎందుకు స్తుతించాలంటే పాప క్షమాపణ కొరకు దేవుని స్తుతించాలి. ఎందుకు అంటే ఆయన చేసిన గొప్ప కార్యమును బట్టి దేవుని స్తుతించాలి. యెషయా గ్రంథం 24వ అధ్యాయం 14వ వచనం చూస్తే యెహోవా మహాత్మ్యమును బట్టి సముద్ర తీరమునున్న వారు కేకలు వేయుదురు. అందును బట్టి తూర్పు దేశమునున్న వారులారా యెహోవాను ఘనపరచుడి. సముద్ర ద్వీప వాసులారా ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నామమును ఘనపరచుడి. యెహోవా మహాత్మ్యమును బట్టి, ఆయన చేసిన అద్భుత కార్యములను బట్టి, ఆశ్చర్య కార్యములను బట్టి ఆయన స్తుతించాలి. బికాస్ గాడ్ ఈజ్ ఎ మిస్టీరియస్ గాడ్. ఆయన మర్మగర్భముగా కనిపించేది. పౌలు ఏమంటాడంటే, నాకు నిన్ను చూడాలంటే అది చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. నీవు నన్ను చేసిన విధానం చూస్తే చాలా ఆశ్చర్యం వస్తుంది.
తల్లి గర్భములో రూపింపక మునిపే నువ్వు నన్ను ఎరిగి ఉన్నావు. పిండముగా ఉన్నప్పుడే, అసలు పిండముగా తయారవక మునిపే నీవు నన్ను ఎరిగి ఉన్నావు. మహాత్యమును బట్టి దేవుణ్ణి స్తుతించాలి. చూడండి, నిర్మాకాండం 15వ అధ్యాయం 11వ వచనం సార్. 15వ అధ్యాయం 11వ వచనం. యెహోవా వేల్పులను నీ వంటి వాడెవడు? పరిశుద్ధతను బట్టి నీవు మహానీయుడవు. పరిశుద్ధతను బట్టి దేవుని స్తుతించాలి. ఆయన యొక్క పరిశుద్ధతను బట్టి దేవుని స్తుతించాలి. ఆయన ఏమంటున్నా అంటే, నేను పరిశుద్ధుడను, మీరు కూడా పరిశుద్ధులుగా ఉండాలి. ఐఎమ్ హోలీ, యూ షుడ్ బి హోలీ. నీ జీవితం ఎలా ఉంది? పరిశుద్ధంగా జీవిస్తూ ఉన్నావా? లేక తాగుడు, లేక జూదము, పేకాట, రకరకాల ఆటలకి లోనైపోయి నీ శరీరాన్ని పాడు చేసుకుని దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ ఉన్నావా? దేవానికి స్తోత్రం. నాకు ఆత్రం, బయటికి వెళ్ళిపోవాలి, అర్జెంటుగా మందేసేయాలి. దేవుని స్తుతించాలి అంటే పరిశుద్ధతను బట్టి దేవుణ్ణి స్తుతించాలి. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 20వ వచనం చూద్దాం. 2వ అధ్యాయం. దేవుడు జ్ఞాన బలము గలవాడు కనుక ఆయన స్తుతించాలి. దేవుని యొక్క జ్ఞానమును బట్టి ఆయనను స్తుతించాలి. యుగములన్నిటలో దేవుని నామమును స్తుతించుగాక. ఆయన జ్ఞానవంతుడు. బుద్ధి విజ్ఞానములు నీలో గుప్తమై ఉన్నాయి ప్రభువా. బుద్ధి విజ్ఞానములు నీలో గుప్తమై ఉన్నాయి. ఆయన యొక్క జ్ఞానమును బట్టి మనం ఆయన్ను స్తుతించాలి. కీర్తనకారుడు 138వ కీర్తన 5వ వచనం ఈ మాట చెప్తూ ఉన్నాడు. 138వ యెహోవా మహాప్రభావం గలవాడు. యెహోవా మార్గములను గురించి గానము చేస్తున్నాడు. గాన ప్రతి గానం. స్తుతిలో భాగం ఏంటంటే గానము చేయటం. దేవుని స్తుతించాలి అంటే పాటలు పాడటం. ఈ యొక్క స్వరమునెత్తి, కొంతమందికి చక్కటి స్వరం ఇస్తాడు దేవుడు, కానీ ఆ స్వరాన్ని వాడడం, ఆ తలాంతరం వాడడం. వాడకపోతే ఏముంది? మూసుకుపోతుంది కదా. వాడకపోతే ఏదైనా దేవుని గాన ప్రతిగానములతో, ఇటువైపు గానం, ఇటువైపు ప్రతిగానం, గాన ప్రతిగానములతో దేవుణ్ణి స్తుతించాలి. మహాప్రభావం, దేవుని యొక్క గొప్ప ప్రభావం. అయ్యో, మా ఎదురుగుండా ఎర్ర సముద్రం ఉంది, ఎర్రకాల ఫరో సైన్యం ఉందంటే ఊరికి చూస్తూ ఉండయా? చూస్తూ ఉండే దేవుడిని రక్షిస్తాడు. ఎర్ర సముద్రం రెండుగా తీర్చిన దేవుడు మన దేవుడు. ఆమేన్. నీ శ్రమలలో నీకు విడుదల దయచేయును గాక. ఆమేన్. నీ కష్టాల్లో, నీ బాధలలో దేవుడు విడుదల దయచేయును గాక. ఆమేన్. నువ్వు స్తుతి, దేవునికి స్తుతి చెల్లించాలి. ఏ శ్రమ ఉన్నా, ఏ కష్టం ఉన్నా ఆయన మహాప్రభావం గలవాడు. ఆయన మహాత్యము మనకు అర్థం కాదు. స్తుతి మనం స్తుతి చేయాలని దేవుడు వాక్యము సెలవిస్తుంది. చూడండి, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనం 13వ వచనం. ఆ వధింపబడిన గొర్రె పిల్ల యొక్క శక్తి, ఐశ్వర్యము, జ్ఞానమును, బలమును, ఘనతయు, మహిమయు, స్తోత్రమును పొంద అర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచూ ఉన్నారు. అంతటా పరలోకమందును, భూమి క్రిందను, సముద్రంలో ఉన్న ప్రతి సృష్టము, అందరూ ఎక్కడెక్కడ ఉన్నవాడు, పరలోకంలో ఉన్నవారు, భూలోకంలో ఉన్నారు, భూమి క్రింద ఉన్నవారు, సముద్రంలో ఉన్న ప్రతి సృష్టము. సముద్రంలో ఏముంటాయి? చేపలు ఉంటాయి, జలచరాలు దేవుని మాట వింటున్నాయా?
ఎవరన్నారు? యోనా గ్రంథంలో చేప ఏం చెప్తే చేసింది కదా. పక్షులు దేవుడి మాట వింటున్నాయా? వింటున్నాయి. ఆకలి చెప్పాడు దేవుడు. అగో అక్కడ ఏరియా ఉన్నాడు నా సేవకుడు, ఏదో మాంసం తీసుకొని ఇచ్చినా అంటే ఇచ్చేస్తుంది. రోజు ఇచ్చేస్తుంది. మృగాలు, భయంకరమైన మృగాలు, సింహాలను చూస్తే మనకి హడలు. ఓ నా సేవకుడైన దానియేలు అక్కడ ఉన్నాడు, వాటిని ముట్టుకోవద్దాయి. ముట్టుకునేయా? సింహాలు నోరు మూసి కూర్చున్నాయి. ఈ లోకంలో ఉన్న ప్రతి సృష్టము, అవి కాకులు కానీ పావురాలు కానీ ఏ పక్షి అయినా కానీ ఎన్ని మృగాలైనా కానీ సముద్రంలో ఉన్న జలచరాలైనా ఆయన మాట వింటూ ఉన్నాయి. ఆమేన్. నువ్వు వింటున్నావా? దేవుని మాట వింటున్నావా? ఉదయాన్న లేచి ప్రార్థన చేయబడి చేస్తున్నావా? ఉదయాన్న లేచి దేవుని స్తుతించబడి దేవుని స్తుతిస్తూ ఉన్నావా? అనుదినము దేవుని స్తుతించబడి స్తుతిస్తూ ఉన్నావా? నిత్యము దేవుని స్తుతించాలంటే స్తుతిస్తూ ఉన్నావా? ఆయన నీకు చేసిన గొప్ప కార్యములను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అంటే కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తూ ఉన్నావా? ఆలోచన చేయండి. దేవుని స్తుతించడి తమ్ములతోనూ నాట్యముతోనూ తంతి వాద్యములతోనూ పిల్లల గ్రోవులతోనూ దేవుని స్తుతించడి. ఆయన చేసిన గొప్ప కార్యములను బట్టి ఆయనకు కృతజ్ఞత స్తుతులు చెల్లించండి. ఎలా చెల్లిస్తున్నారంటే చూడండి, 14 వచనం. ఆ 4 జీవులు ఆమేనని చెప్పగా ఆ పెద్దలు సాగిలపడి నమస్కారము చేసిరి. సాగిలపడి నమస్కారం చేసేది. మోకరించమంటేనే కొంతమందికి కష్టం కదా. అఫ్కోర్స్ నీకు మోకాళ్ళు నొప్పులు ఉంటే ఉండొచ్చు నీ వయస్సును బట్టి. కానీ కుర్రాళ్ళు యవనస్తులు మోకరిస్తున్నారా? సాగిలపడ్డారు. నేను చూస్తూ ఉండేవాడిని మా చర్చిలో. సాగిలపడి ప్రార్థన చేసేవారు. బాలసుందరం సాగిలపడి చర్చలోకి ఎవరు రాలేదు. ముందు వస్తాడు ఆయన, అందరికన్నా ముందు వస్తాడు ఆయన. వచ్చి సాగిలపడేవాడు. లేకపోతే మోకాళ్ళ మీద ఈ చివరి నుంచి ఆ చివరి వరకు, ఎంట్రన్స్ నుంచి ఆల్టర్ వరకు మోకాళ్ళ మీద నడుచుకుని వెళ్ళేవాడు. మోకాళ్ళ మీద నడుస్తున్నావా? సాగిలపడిపోయినావా దేవుని సన్నిధిలో? పెద్దలు అంటాడు. ఎవరన్నా? పెద్దలు సాగిలపడి నమస్కారం చేసేది. సాగిలపడి బ్రొక్కెదం. సాగిలపడి బ్రొక్కాలి. సాగిలపడి దేవుని స్తుతించాలి. సృష్టమంతా దేవుని స్తుతిస్తుంది. ఆ గొర్రె పిల్ల ఎదుట సాగిలపడి. 8వ వచనం ఒకసారి చూద్దాం. ఆయన దానిని తీసుకొనినప్పుడు ఆ 4 జీవులను, వీణలను, ధూపద్రవ్యంతో నిండిన సువర్ణ పాత్రను పట్టుకుని ఉన్న ఆ 24 పెద్దలను ఆ గొర్రె పిల్ల ఎదుట సాగిలపడి దేవుడు స్తుతించాలి. ఎందుకు అంటే ఆయన యోనా కంటే శ్రేష్ఠుడు, ఆయన సొలొమోను కంటే శ్రేష్ఠుడు, ఆయన అందరికంటే శ్రేష్ఠుడు. ఆయన అందరికంటే శ్రేష్ఠుడు. మోషే కంటే శ్రేష్ఠుడు, దావీదు కంటే శ్రేష్ఠుడు, అహరోను కంటే శ్రేష్ఠుడు. ఆయన ఎదుట మనం సాగిలపడి ఆయన స్తుతించాలి. ఆయన సాగిలపడి ఆయన ఎదుట నమస్కారము చేయాలని దేవుడి వాక్యం సెలవిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, మనం దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఆయనకు స్తుతి చెల్లించవలసిన అవసరం ఉంది అని ఈ ఉదయకాలం మనము జ్ఞాపకం చేసుకోవాలి. పూర్ణ హృదయంతో పూర్ణ మనస్సుతో దేవుడికి స్తుతులు చెల్లించాలి. చివరిగా ఒక మాట చెప్పి ముగిస్తాను. కీర్తనకారుడు 103వ కీర్తన మొదటి వచ్చి, నా ప్రాణమా యెహోవాను. ఎవరు సన్నిధించాలంట? ప్రాణం. పెదవులతో కాదు, ప్రాణ ఆ హృదయాంతరంగంలో నుంచి దేవుని స్తుతించాలి. ఎందుకు స్తుతించాలి? చదువు.
నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. ఆయన చేసిన ఉపకారములను దేనిని మరువకము. దేవుడు ఎన్నో ఉపకారాలు చేశాడు. ఎప్పుడైనా రాసుకున్నారండి? ఈసారి రాయండి, పుస్తకం పెట్టుకుని ఏ రోజుకి ఆ రోజు దేవుడు చేసిన ఉపకారం రాయండి. ఈరోజు నేను ఏదో వస్తుంటే బండి మీద పడ్డాను, గాయాలు తగ్గింది, అయినా దేవుడు నన్ను కాపాడాడు. ఈరోజు నాకు జ్వరం వచ్చింది, దేవునికి ప్రార్థన చేసుకున్నాను, తారీఖు వేసుకోవాలి. అక్కడ తారీఖు వేసుకుని అసలు ఎవరైనా చేస్తారండి పని? ఎవరు చేస్తున్నారా? నాకు ఒక పెద్ద ఆయన చెప్పాడు, సార్ నువ్వు నోట్ చేసుకో, ఎన్ని మేలు చేశాడు నీ జీవితంలో, ఎన్ని ఉపకారాలు చేశాడు నీ జీవితంలో దేవుడు. నువ్వు చదువుకుంటే నీకు విజయం ఇచ్చిన దేవుడు, నువ్వు కష్టపడితే నీకు ఐశ్వర్యం ఇచ్చిన దేవుడు, ఏ రోజుకి ఆ రోజు ఆహారం పెట్టే దేవుడు. ఆహారం పెట్టే ఎన్ని 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 మేలు చేస్తున్నాడండి దేవుడు మనకి. ఎప్పుడైనా మనం గుర్తిస్తూ ఉన్నామా? అవిధ అంటాడు, నా ప్రాణమా నా అంతరంగములో ఉన్న సమస్తమా ఆయన చేస్తున్న ఉపకారములు దేనిని మరవద్దు. ఆయన స్తుతించు, సన్నిధించు. మన దేవాలయంలో కొంతమందికి మంచి అలవాటు ఉంది. ప్రతి సంవత్సరం మేము ప్రార్థన పెట్టుకుంటాం మా ఇంట్లో. ప్రతి సంవత్సరం దేవునికి స్తుతులు చెల్లిస్తామండి. దేవుడు చేసిన మేలు జ్ఞాపకం చేసుకుంటారు. ఎంతమంది మంది ఈ ఆచారం లేక ఈ ఆలోచన, ఆచారం అన్నది ఆలోచన, దేవునికి స్తుతులు చెల్లించాలి. కనీసం సంవత్సరానికి ఒకసారన్నా మీ గృహంలో ఆరాధన పెట్టుకోవాలి. గృహ కూడిక చాలా అవసరం. దేవుడు చేసిన మేలును బట్టి దేవునికి స్తుతులు చెల్లించాలి. దేవుని స్తుతులు చెల్లించాలి. దానికి చెప్తున్నాడు, నా ప్రాణమా నా ప్రాణమా నా అంతరంగంలో ఉన్న సమస్తమా. దేవుడు చేసిన మేలును, ఆయన ఎన్ని ఉపకారాలు చేశాడు. ఆ గుహలో ఉండగానే దేవుడు నన్ను కాపాడాడు. సౌలు తరుగుతుంటే నన్ను కాపాడాడు. ఆ బాణం విసిరితే నన్ను కాపాడాడు. ఆ ఈట తగలకుండా నన్ను కాపాడాడు. ఎన్నిసార్లు ఎంత కాలము సౌలు తరుగుతూనే ఉన్నాడు. అన్నిసార్లు దేవుడు కాపాడాడు. అందుగురించే ఆయన అంటున్నాడు, నా ప్రాణమా నా ప్రాణమా నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన చేసిన ఉపకారాలు మరువద్దు. మర్చిపోతున్నాడు దేవుడు అంట. హీ విల్ గివ్ యూ అండ్ హీ విల్ ఫర్గివ్ యూ. హీ విల్ ఫర్గెట్. ఆయన ఇస్తాడంట, మర్చిపోతాడంట. మనం అంట వీ విల్ టేక్ ఇట్ అండ్ వీ విల్ ఫర్గెట్. తీసుకుంటాం మనం కదా. ఆయన క్షమించేవాడు, ఆయన ఇచ్చేవాడు, మనం తీసుకునేవాడు. ఆయన పూర్తిగా మర్చిపోయేవాడు. చేసిన మేళ్లను మర్చిపోకూడదు. టు సే థ్యాంక్స్. ఒకసారి చెప్పారు కదా, చిన్న విషయం అన్నమాట. ఆ ఫ్లైట్ ఎక్కడుందో తెలియక, గేట్ ఎక్కడుందో తెలియక ఒక పెద్ద లేడీని, ఓల్డ్ లేడీని అడిగారు హాంకాంగ్ ఎయిర్పోర్ట్లో. ఆవిడ చెప్పింది, అదిగో ఆ నెంబర్ దగ్గర ఉంటుంది ఫ్లైట్, ఆ గేట్లో ఉంటుంది. వెళ్ళిపోతున్నాం అడావిడిగా. హే మ్యాన్, డోంట్ యు సే థ్యాంక్స్? సే థ్యాంక్స్. ప్రతి చిన్నదానికి థ్యాంక్స్ చెప్పాలి. మరి దేవుడు ఎంత గొప్ప కార్యాలు చేస్తున్నాడు. దేవుడు ఎంత ఆశ్చర్య కార్యాలు చేస్తున్నాడు. దేవుడు మన జీవితంలో చేసిన ఇన్ని మేళ్లకు మనము దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నామా? దేవుని స్తుతిస్తూ ఉన్నామా? ఆలోచన చేసుకుంది. ప్రార్థన చేసుకున్నాం. దయచేసి మోకరించండి. దేవుడు మనకు చేసిన మేళ్లను జ్ఞాపకం చేసుకున్నాం. దేవుడిని ఏ విధంగా ఆరాధిస్తూ ఉన్నాం, దేవుడిని ఏ విధంగా స్తుతిస్తూ ఉన్నాం. దేవుడిని స్తుతించడానికి మనం చేసే ప్రార్థన ఇటువంటిది. చాలా జ్ఞాపకం చేసుకున్నాం. మన జీవితాలను పరిశీలన చేసుకున్నాం. దేవుడు చేసిన మేడకు మనము దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నామా? ఆలోచన చేస్తున్నాం. ఎవరైనా మీరు ప్రేరేపకపోయిన వారు ఒకరు ప్రార్థనలో నడిపించండి. మహాపరిశుద్ధుడ, మహాగరుడ, బంగారు స్తోత్రం.